డయాబెటీస్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఎవరికైనా మనము డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చెప్తాము. డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అని చెప్తాము. కానీ చాలామంది ఏం చేస్తారు, 1-2 డేస్ ఫాలో అవుతారు, నెక్స్ట్ డే మళ్ళీ స్వీట్స్ తింటారు, లేకపోతే 2-3 టైమ్స్ టీ లేకపోతే కాఫీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ షుగర్ యాడ్ చేసుకుంటారు. అంటే ఒకటేసారి ఆపడానికి ఇబ్బంది ఉంది, అందుకే కొంచెం వేసుకుంటున్నామని చెప్తారు, కానీ మనం అవన్నీ నమ్మలేము. సో ఏంటంటే మనం పేషెంట్కి మంచిగా చెప్పాలి ఏం షుగర్ తీసుకోవడం వల్ల ఏంటిది అని. సో ఏంటంటే ఆబ్వియస్లీ ఇది ఒక్క సిస్టమ్ కాదు. ఇప్పుడు షుగర్ డయాబెటీస్ కన్ఫర్మ్ అయితే అర్థం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు దే విల్ బీ హ్యావింగ్ సబ్ క్లినికల్ కార్డియోవాస్కులర్ డిజీజ్, అంటే ఆల్రెడీ గుండె ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టే ఇంకా. సో అందుకోసమే దానికోసం జాగ్రత్తగా చెప్పాలి. ఒకవేళ వాళ్ళకి షుగర్ నిజంగా అవాయిడ్ చేయడం కష్టం అవుతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లాంటివి ఉన్నాయి అవైలబుల్లో మార్కెట్లో. అట్లాంటి టెంపరీగా, అది కూడా ఫుల్ టైం కాదు, అట్లీస్ట్ వారంలో 1 టైం అట్లా 2 టైమ్స్ కానీ అవసరమైతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడచ్చు. కానీ లాంగ్ రన్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా డేంజరస్ అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్, ఇది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ఇంకా న్యూరోపతి వచ్చినప్పుడు అరికాల మంటలు ఉన్నప్పుడు మంచి స్లిప్పర్స్ వేసుకోవాలి. ఒకవేళ మంచి ఫుడ్ కేర్ తీసుకోవాలి. ఒకవేళ ఫుడ్ కేర్ సరిగ్గా తీసుకోకపోతే ఒకవేళ ఒక చిన్న ముళ్ళు లాంటిది కుచ్చుకుంది అనుకోండి, ఇన్ఫెక్షన్ ఒక బ్యాక్టీరియా 100 బ్యాక్టీరియాలు అవ్వడానికి టైం నార్మల్గా 1 డే పడుతుంది. అదే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి 1-2 అవర్స్లో పెరిగిపోతాయి. అందుకే చాలా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలామంది యాంప్యుటేషన్స్, అంటే కాలు తీసేసే వరకు దాకా వెళ్తాయి. అంటే డెఫినెట్గా స్లిప్పర్స్ అనేటివి మైక్రోసెల్యులర్ రబ్బర్ స్లిప్పర్స్, మంచి సర్క్యులేషన్ వచ్చే స్లిప్పర్స్ని వాడితే బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ యాంప్యుటేషన్స్ దాకా వెళ్ళేది, మళ్ళీ ఆబ్వియస్లీ దే కెన్ గో ఇన్ టు డిప్రెషన్ బికాస్ ఇట్లాంటి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆల్మోస్ట్ డిజేబిలిటీ వచ్చేసినట్టు అవుతుంది. సో దీస్ ఆర్ ద క్రానిక్ కాంప్లికేషన్స్. ఇవన్నీ పేషెంట్స్ గుర్తుపెట్టుకుంటే దే కెన్ అవాయిడ్ దీస్ కాంప్లికేషన్స్. ఇప్పుడు రెగ్యులర్ చెకప్ చేయించకుండా అనవసరంగా వెయిట్ చేస్తే చాలా బర్డెన్ అవుతుంది. దే నీడ్ టు స్పెండ్ ల్యాక్స్. ఓకే, అయితే డాక్టర్ గారు దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీ పీరియాడికల్ చెకప్స్ అయితే చేసుకోవాలి. అంటే డైట్ మెయింటైన్ చేసినా కూడా, ఇంకోటి మెయింటైన్ చేసినా కూడా ఒక టైం పీరియడ్లో అది టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది అది పెరుగుతుందా తగ్గుతుందా అని. సో ఎన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిది? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అట్లీస్ట్ 15 డేస్కి చేయిస్తాము. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది చేయిస్తాము ఫస్ట్. ఒకవేళ ఫస్ట్ విజిట్ అయితే మిగతా నేను చెప్పినట్టు HbA1c అనేది కూడా చేయిస్తాము. అంటే HbA1c అనేది ఏంటంటే 3 months షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది మనకి. సో ఇది 15 డేస్కి చేయించిన తర్వాత షుగర్స్ పర్లేదు కంట్రోల్లో ఉన్నాయి అంటే నెక్స్ట్ విజిట్, నెక్స్ట్ రీచెకింగ్ అట్లీస్ట్ 1 monthకి పెట్టుకుంటాము. షుగర్ మళ్ళీ 1 monthకి చెక్ చేసే కంట్రోల్ ఉందంటే 3 months పెట్టుకుంటాం. ఎట్లా మినిమం 3 months ఫ్రీక్వెన్సీలో మనం చేస్తూ ఉండాలి ఏదన్నా. ఎందుకంటే HbA1c అనేది 3 monthsకి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయించాల్సి వస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, HbA1c అంటే ఇట్స్ అన్ యావరేజ్ షుగర్ కంట్రోల్ ఓవర్ ద పాస్ట్ 3 monthsది మనకు తెలుస్తుంది. సో మీన్ వైల్ ఫస్ట్ విజిట్లో మనం చేయించాల్సుకునే ఏంటంటే ఇప్పుడు గుండెకి సంబంధించినవి చెప్పాను. ఏంటంటే ECG కానీ 2D ఎకో కానీ లిపిడ్ ప్రొఫైల్ కానీ చేయించుకుంటాము. కిడ్నీకి సంబంధించింది GFR కానీ GFR ఇంకా క్రియాటినిన్ చేయించుకుంటాము. ఒకవేళ తిమ్మిలలో స్టార్ట్ అయితే న్యూరోపతిక్ స్టడీస్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కంటి కోసము ఫండోస్కోపీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ బేసికల్ చెప్పిందంటే మెయిన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇంకా వేరే కాంప్లికేషన్స్, స్కిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి మల్టిపుల్ స్పెక్ట్రమ్, చాలా పెద్ద స్పెక్ట్రమ్ ఉంటుంది షుగర్ కోసము. సో ఏంటంటే మనం ఫస్ట్ షుగర్ గుర్తించిన తర్వాత టైప్ 1 టైప్ 2 చూసుకుంటాము మనం. సో నార్మల్గా ఏ పెద్ద ఏజ్ వాళ్ళకి టైప్ 2 అని డిఫాల్ట్గా చెప్తాము, కానీ వేరే టెస్ట్స్ ఉన్నాయి. కొన్ని లాడా అని 1.5 డయాబెటీస్, లేటెంట్ డిజీజ్ అండ్ లేటెంట్ డయాబెటీస్ అని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మోస్ట్ కామన్ మనం టైప్ 1 టైప్ 2లో ఫిట్ చేసుకుంటాము. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అని చెప్పాము కదా, ఫస్ట్ సిమ్టమ్స్ చూస్తాం. ఫస్ట్ వీ లుక్ ఫర్ ఆస్మోటిక్ సిమ్టమ్స్. ఎక్కువ దాహం అవుతుందా పేషెంట్కి, ఎక్కువ ఆకలి అవుతుందా, నైట్ టైం ఊరికే నిద్ర డిస్టర్బ్ అయ్యి యూరిన్ కోసము వాష్రూమ్కి వెళ్ళడం కోసం లేస్తున్నారా, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూసుకొని క్లినికల్ సిమ్టమ్స్ వైజ్ కూడా విల్ గెట్ టు అండ్ రఫ్గా ఎస్టిమేషన్ తెలుస్తుంది షుగర్కి అసలు కంట్రోల్ ఉందా లేదా అని బిఫోర్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్స్. సో దాన్ని బట్టి ఏం చేస్తాము, సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ చూస్తాము. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు నిజంగా డయాబెటిక్ డైట్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వగలుగుతున్నారా లేదా. ఒకవేళ ఫాలో అవుతున్నారన్నా కానీ ఏంటంటే మినిమం చిన్న డోస్ ఆఫ్ మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేస్తాం, చిన్న డోస్. అంటే డైరెక్ట్ షుగర్స్, చాలామంది ఏంటంటే షుగర్స్ ట్యాబ్లెట్ ఒకసారి స్టార్ట్ చేసే కానీ లైఫ్ లాంగ్ వాడాలి అనే అపోహ ఒకటి ఉంటుంది. లేకపోతే ఫస్ట్ కొత్తగా డిటెక్ట్ అయిన వాళ్ళకి షుగర్ ట్యాబ్లెట్ రాస్తే లేదు నిన్ననే స్వీట్ తిన్నాను, నేను లేకపోతే ఫుడ్ ఎక్కువ తిన్నాను అని చెప్పి అవాయిడ్ చేస్తుంటారు నార్మల్గా. సో ఇలాంటివి ఏంటంటే అవాయిడ్ చేసి 1 week to 1 month, 1 year, 2 years మళ్ళీ సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చే వరకు పట్టించుకోరు.
సో ఇలాంటిది ఏంటంటే మనకు అందరిలో అవగాహన తెప్పించాల్సింది ఏంటంటే షుగర్ ట్యాబ్లెట్స్తోనే ప్రాబ్లం ఉండదు మోస్ట్లీ. దే ఆల్రెడీ ప్రూవ్ అండ్ టెస్టెడ్, ఆల్రెడీ డీసీజీ అన్ని ఆర్గనైజేషన్స్ అప్రూవ్డ్, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ యూరోపియన్ యూనియన్స్ కానీ అన్నీ అప్రూవ్ చేసిన మెడికేషన్స్, పెద్ద ల్యాండ్మార్క్ స్టడీస్ కూడా ఉన్నాయి. అంటే చాలా లక్షల మందిలో యూజ్ చేసి వాటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, వాడి నిజంగా బెనిఫిట్ ఉన్నాయా లేదా, మార్టాలిటీ అంటే మార్టాలిటీ తగ్గిస్తుందా లేదా అనేది మనం ఆల్రెడీ ప్రూవెన్ మాలిక్యూల్స్. సో ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా డయాబెటిక్ డైట్ స్ట్రిక్ట్గా ఉండాలి, డైటీషియన్ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ వీక్లో 5 days అలా 30 minutes బ్రిస్క్ వాకింగ్ మినిమం చేయాలి. సాటర్డే సండే ఆఫ్ తీసుకోవచ్చు. అంటే 5/7 మినిమం 5 days వాకింగ్ అలా చేసుకొని 2 days రెస్ట్ తీసుకొని రెగ్యులర్గా డైట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఇంకోటి ఆయిల్ ఫుడ్స్ అలాంటివి తీసుకోకపోతే బెటర్, ఆయిల్ కానీ డీప్ ఫ్రైస్ కానీ. సో ఇలాంటి డైట్లో ఇంకేం చెప్తామంటే మార్నింగ్ జస్ట్ లైట్గా టిఫిన్, జస్ట్ ఆఫ్టర్నూన్ ఒక మేబీ రైస్ కావాలంటే ఒక కప్ రైస్ అలా విత్ దాల్. సో ఇంకోటి ఏంటంటే నైట్ టైం కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చపాతీస్ లాంటివి తీసుకుంటే బెటర్ ఉంటుంది. చపాతీస్ కానీ టిఫిన్ కానీ వాళ్ళ ప్రయారిటీ బట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొంతమంది బాదం నానబెట్టి తినాలంటారు, కొంతమంది మెంతులు నానబెట్టి తినాలంటారు. అఫ్ కోర్స్ దే కెన్ ఫాలో, దీస్ ఆర్ ఆల్ గుడ్ చాయిసెస్ విచ్ దే కెన్ ఫాలో అకార్డింగ్ టు ద డైటీషియన్స్ అడ్వైస్. సో లైఫ్ స్టైల్ గురించి ఒకటే జిమ్కి వెళ్ళి వేరే కాంప్లికేషన్స్ తెచ్చుకోవాలని చెప్పట్లేదు. ఏంటంటే జస్ట్ మినిమం బ్రిస్క్ వాకింగ్, పొద్దున్న లేచి అలా ఇలా అటు ఇటు ఒక ఇంటి ముందు కానీ ఇంటి పైన కానీ వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ దే విల్ బీ ఆల్ ద బాడీ విల్ బీ యాక్టివ్, బ్లడ్ సర్క్యులేషన్ విల్ బీ ఫైన్. సో ఇట్లాంటివన్నీ. సో ఆబ్వియస్లీ అదర్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఫీమేల్లో మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇలాంటివి అన్నిటి ఓవరాల్గా ఎప్పటి నుంచో వచ్చేదే వాకింగ్ అది. సో ఒకటేసారి సడన్గా జిమ్ వెళ్ళి హెవీ ఎక్సర్సైజ్ చెప్పట్లేదు, జస్ట్ బ్రిస్క్ వాకింగ్ 30 minutes per day, either morning anna evening anna, at least 5 days a week. This is the best advice which anyone can say, even it is approved by good associations.